హలో ముఖ్యంగా ఇప్పుడు మనము ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తే నేను 18 ఏళ్ళ నుండి అదే పని చేస్తాను. గోమూత్రము గోపేడతోనే, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఊళ్ళో లేక చేయలే. ఆ పంటలు వేరు, ఆ కథ వేరు. మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, పంటలు భూమి బాగుంటాయి. ట్రాక్టర్లతో సేద్యాలు చేసి ఎన్ని చేసి లేకపోతే నేను ఇట్లనే చేసి ఎన్ని రసాయన ఎరువులు ఈ మందులు ఇవన్నీ కొట్టి పంట పొలం అంతా నాశనం అయిపోయి దిగ్గులేక మా పిల్లలు మీరు బాగా చదువుకోండి అని ఈ విధంగా చేసుకున్నాను. మీరు అందరూ తినడానికి సంతోషం బాగుంటుంది, బాగా చేసుకోండి. నేను ఈ రాజకీయ నాయకులు ఇట్లాంతా దీనికి లోన్లు ఇచ్చినా బాగుంటుంది, వేలు లక్షలు ఖర్చు పెడతాడు, కానీ ఇటువంటి వ్యవసాయానికి ఎవరు ప్రోత్సహించరు. కాబట్టి దాని గురించి నేను మామూలుగా సహజంగా ఎప్పుడైనా పాటలు పాడుతుంటా. లక్షలు లక్షన్న ఇల్లు జగాల రాజ్యంలో బిచ్చగాల బతుకులాయే. లక్షలు లక్షన్న యాకనోడు పీకనోడు జమమ్మ కండు మనోడు లక్షల మీద లక్షలిచ్చి ఎలక్షన్లో జీపులిచ్చి వాళ్ళ మూడు పంపగట్టి కోర్టు మింగి కూర్చుండ్రు. శమదానం పేరుతోటి పలుగు బాగా పట్టిండ్రు. అందిస్తర జరగకుండా పెమల్ల ఫోటోలు పోదులిచ్చు. లక్షలో లక్షన్నా ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయే. కానీ ఇలాంటి దాంట్లకు మాత్రము లోన్లు ఇల్లు ఏం సాయం చేయరు. వాళ్ళ ఎలక్షన్లలో ఆ టయానికి జీపులు ఇచ్చారు, లక్షలు ఖర్చు పెడతారు. ఈ ప్రకృతి వ్యవసాయానికి ఏదన్నా లోన్లు శాంక్షన్ చేసి రైతులను ప్రకృతి వ్యవసాయం దిశలో నడిపించాలని మీ అందరినీ ఈ సాంఘిక అధికారులందరికీ చెప్పి ఖచ్చితంగా మనం బలోపేతం చేయాలని మీ అందరికీ ఈ విషయం చెప్పి మనం ఎందుకుంటాం.